అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. I am so glad to be with you once again. మీ అందరితో కూడా మరొకసారి ఈ రీతిగా సమావేశం అవ్వడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. Hope all of you had a good time throughout the past week. గతించిన వారం అంతా కూడా మీరు మంచి సమయం కలిగి ఉన్నారని అనుకుంటున్నాను. As it has been mentioned by our Manoranjan, this is absolutely an informal get together to share the things with regard to the foundational truths of our Christian faith or Christian living. ఇప్పుడే మన సహోదరుడు మనోరంజన్ చెప్పినట్టుగా ఇది మనకేదో బోధ చేసినట్టుగా ప్రసంగం లాగా కాకుండా క్రైస్తవత్వంలో ఉన్న ప్రాథమికమైన విషయాలు, ప్రాథమికమైన సత్యాలు ఏంటో వాటి గురించి చర్చించుకున్న మాదిరిగానే ఉండే ఈ కార్యక్రమం. We must know the truth and the truth shall make us free. It will set us free. మీరు సత్యమును ఎరగాలి, ఆ సత్యమే మనలను స్వతంత్రులుగా చేస్తుంది. This was what was told by Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలవి. That is what we find in John's Gospel chapter 8 and verse 32. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. You shall know the truth and the truth shall set you free. మీరు సత్యమును ఎరుగుతుంటే ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. I came to this truth about 50 years ago. 50 సంవత్సరాల క్రితము ఈ సత్యములోనికి నేను నడిపించబడ్డాను. And I have been depending upon this truth in my day-to-day living. అనుదిన జీవితంలో ఈ సత్యము మీదే నేను ఆధారపడుతూ వచ్చాను. And still I am searching for this truth again and again and again and again. ఇప్పటికీ కూడా ఈ సత్యాన్ని నేను ఇంకా వెతుకుతూ ఉన్నాను. And honestly I can confess that this truth has been setting me free in every situation of my life. యథార్థంగా మీ దగ్గర ఒక విషయాన్ని ఒప్పుకోనివ్వండి. ఈ సత్యం ఏదైతే ఉందో ఈ సత్యమే నన్ను అనుదినము కూడా ఎంతో స్వతంత్రునిగా అనేక విషయాల నుంచి విడిపిస్తూ ఉంది. Basically this word of God is true. చూడండి, ఈ దేవుని వాక్యము ఇది సత్యము. This is God's word. ఇది దేవుని మాటలు, దేవుని వాక్యం. This is God's message. ఇది దేవుని సందేశమే. It reveals the mind of God. ఇది దేవుని మనస్సుని మనకు బయలుపరుస్తుంది. And the plan of God and the purpose of God with regard to a believer. ఒక విశ్వాసి గురించి దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి అన్నది చెప్తుంది. So when we believe in this God, ఎప్పుడైతే ఈ దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, when we come to God through this word, ఈ వాక్యము ద్వారా దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తామో, God wants to reveal many things. దేవుడు అనేక విషయాలు బయలుపరచాలని కోరుతున్నాడు. And he wants to explain many things. చాలా విషయాలు మనకి వివరించాలని And కోరుతున్నాడు. he wants to exhort us. అలాగే మనల్ని హెచ్చరించాలని He wants to కోరుతున్నాడు. encourage us. మనల్ని ప్రోత్సహించాలని And కోరుతున్నాడు. he wants to comfort us. మనల్ని ఆదరించాలని In కోరుతున్నాడు. every situation he wants to teach us through his word. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు తన వాక్యము ద్వారా మనకి బోధించాలని కోరుతూ ఉన్నాడు. And this became a rule book in my life for all these 50 years. ఈ 50 సంవత్సరాలలో కూడా నా జీవితంలో అయితే ఈ దేవుని వాక్యమే నన్ను నడిపించే ఒక మార్గదర్శిగా అయిపోయింది. I have learned many things from this word of God. చాలా విషయాలు దేవుని వాక్యములో నుండి నేను నేర్చుకుంటూ వచ్చాను. But I don't say that I am an expert on this. నేర్చుకున్నానని చెప్పి నేను ఏదో అన్ని వచ్చేసిన వాడిని అని చెప్పుకోవట్లేదండి. I have been learning and learning and learning and learning. నేను నేర్చుకుంటూనే ఉన్నాను. God became my teacher. దేవుడే నాకు బోధకుడుగా అయ్యాడు. And he is showing his word. తన వాక్యమును నాకు చూపిస్తూ వివరిస్తున్నాడు. One fundamental thing I found, ఒక ప్రాథమికమైన విషయం నేను కనుగొన్నది ఏంటంటే, when we come to the word of God, దేవుని వాక్యము దగ్గరికి మనం వచ్చినప్పుడు, for that matter even when we come to God, ఆ సంగతి చెప్పాలంటే దేవుని దగ్గరికే మనం వచ్చినప్పుడు we should not have any prejudice against anything. దేని గురించి అయినా కానీ అంటే ముందుగానే ఒక అభిప్రాయం ఏర్పరచుకొని దేవుని దగ్గరికి రాకూడదు. No, we should come here totally honestly with an open mind. చాలా యథార్థంగా అంటే సంపూర్ణంగా చాలా ఖాళీ మనసు కలిగి ఉండి దేని గురించి కూడా మీ స్వంత అభిప్రాయం లేకుండా దేవుని దగ్గరికి రావాలి. And many times generally we think that I know this and I know that. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అని అనుకుంటూ ఉంటాం. Strictly speaking, our knowledge is very limited. అసలు మీతోటి సూటిగా మాట్లాడాలి అంటే మనకి తెలిసిన విషయాలు చాలా తక్కువే. But the problem is that we feel that we know everything.
సమస్య ఏంటి అంటే మనకు అన్ని తెలుసు అని అనుకుంటూ ఉంటాం. That is what I have experienced in my own life. నా సొంత జీవితంలో కూడా అదే నేను ఒకసారి అనుభవించాను. As long as I felt that I knew everything, ఎప్పటి వరకు అయితే నాకు అన్ని తెలుసు అని అనుకుంటూ ఉండినాను, I was totally deceived by myself. నన్ను నేనే మోసపరుచుకుంటూ ఉండినాను. But a time came in my life. అయితే ఒక సమయం వచ్చింది నా I జీవితంలో, started going to God నేను దేవుని దగ్గరికి వెళ్ళడం ఆరంభించాను. with an open confession. అంటే యథార్థంగా నా సంగతి ఒప్పుకుంటూ వెళ్ళేవాడిని. Lord, I do not know anything. ప్రభువా నాకు ఏమీ తెలియదయ్యా, You please teach me దయచేసి నీవే నాకు బోధించు, and help me to understand whatever you say. నువ్వు ఏదైతే చెప్తూ ఉన్నావో అది అర్థం చేసుకోవడానికి సహాయం చేయి. When we depend upon him as a child, he depends upon his father. ఒక తండ్రి మీద ఒక చిన్న కుమారుడు గాని శిశువు ఎలాగ ఆధారపడతాడో దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు And God in his kindness, he will teach us things. దేవుడు తన కనికరము చొప్పున మనకు అనేక విషయాలు బోధిస్తాడు. If we are slow to understand, ఒకవేళ మనకి అర్థం చేసుకోవడంలో నిదానంగా అయితే then he will teach us very slowly. ఆయన మనకి నిదానంగానే బోధిస్తాడు. He has got lot of long suffering. ఎందుకంటే ఆయనకి ఎంతో దీర్ఘశాంతం ఉంది. One thing is we should be very honest. ఒక సంగతి ఏంటి అంటే చాలా యథార్థంగా ఉండాలి సుమా. And this book really became a wonderful book in my life. ఇదిగోండి ఈ గ్రంథం ఏదైతే ఉందో నా జీవితంలో ఇది ఒక అద్భుతమైన గ్రంథం అయిపోయింది. To tell you, it has changed my life. చెప్పాలంటే ఈ నా జీవితాన్ని మార్చేసింది. And it has changed my very attitude in life. అంటే జీవితంలో నా కలిగి ఉన్న వైఖరిని కూడా ఇది పూర్తిగా మార్చేసింది. My words and my actions and my attitudes. అంటే నా మాటలేమి, నా ప్రవర్తన ఏమి, నా వైఖరి ఏమి, My way of thinking నేను ఆలోచించే విధానము, about God and about others also. దేవుని గురించి గాని ఇతరుల గురించి గాని Lord started teaching so many truths. ప్రభువు అనేకమైన సత్యాలు బోధించడము ఆరంభించారు. Anyway, we will think about this, that this word of God is really true. సరే, ఇప్పుడు ఏంటంటే ఈ దేవుని వాక్యము సత్యము అని మనం ధ్యానిద్దాం. You might have read many books. మీరు చాలా పుస్తకాలు చదువుంటారు. I know some of you may be very voracious readers. చాలా మంది మీలో ఇంకా పుస్తకాల పురుగులై ఉంటారు, చదువుతూనే And ఉంటారు. some may be interested in science and some may be interested in history and geography and so on and so forth. కొంతమందికి సైన్స్ కావాలి, కొంతమందికి చరిత్ర హిస్టరీ కావాలి, కొంతమందికి భూగోళ శాస్త్రం జాగ్రఫీ కావాలి. ఇలాగా మీ మీ ఇష్టం కొద్దీ. Sometimes when I go and see libraries కొన్నిసార్లు నేను ఈ గ్రంథాలయాలకు వెళ్ళి చూసినప్పుడు and I find some youngsters especially, నేను కొంతమంది యవనస్తుల్ని అక్కడ చూస్తూ they ఉంటాను. are so much involved in reading and reading and reading and reading. పుస్తకాలు పట్టుకొని ఎంత నిమగ్నం అయిపోయి చదువుతూ ఉంటారు అక్కడ. Some people day in and day out, కొంతమంది అయితే అసలు పగలేంటి రాత్రేంటి చదువుతూనే ఉంటారు. and they want to master that subject. ఏదైనా పుస్తకం పట్టుకొని ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక పట్టు పట్టాలి అని చదువుతుంటారు. Anyway, that is good. అది మంచిదండి. If you want to read ఒకవేళ మీరే చదవాలనుకుంటే any book, ఏ పుస్తకమైనా గానీ the best book to read is the Bible. చాలా శ్రేష్టమైన పుస్తకము గ్రంథము చదవడానికి ఏంటి అంటే అది బైబిల్ గ్రంథం. I found that there is a lot of history in this book. ఈ గ్రంథంలో చరిత్ర చాలా ఉంది అని నేను గమనించాను. Right from the beginning of the creation, ఈ సృష్టి ఆరంభము నుండి all the details, అన్ని వివరాలు, how human beings came into existence, అంటే ఈ మానవాళి అసలు ఎలాగ ఉనికిలోకి వచ్చినారు, and how the plant life or the animal life they came into existence. ఈ వృక్షాలు గాని లేకపోతే ఈ పశువులు గాని ఇవన్నీ కూడా ఎలాగ ఉనికిలోకి వచ్చినాయి. And even the non-living objects like the sun and the moon and the stars and the planets and all that. అంతేకాకుండా మనకి జీవము లేనట్టుగా కనిపించే సూర్యుడేంటి, చంద్రుడేంటి, ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా. I tell you, it is really mind-boggling to think of all these things. వీటి విషయాలన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన బుర్ర వేడెక్కిపోతుందండి. Where the sun is existing, అసలు సూర్యుడు ఎక్కడ ఉంటున్నాడు, how it is functioning, అది ఎలాగా and పనిచేస్తున్నాడు, what about moon? ఈ చంద్రుడేంటి. And the reality is that Earth is rotating by itself. వాస్తవం ఏంటంటే ఈ భూమి తన చుట్టూ అది తిరుగుతుంది. And with regard to the stars ఈ నక్షత్రాల గురించి ఆలోచిస్తే and many galaxies,
అంటే ఎన్నో గ్యాలక్సీలుగా ఉన్నాయి ఇవి. It is beyond our comprehension, beyond our understanding. మన ఊహకు మించినవి, మనం అర్థం చేసుకోవడానికంటే చాలా ఎక్కువ. But all these things, all the details about all these things we find in the Word of God. అయితే వీటి గురించిన వివరాలు అవన్నీ కూడా ఈ దేవుని వాక్యములో మనం చదవగలుగుతాం. So historically, అంటే చరిత్ర చూసుకున్నా, geographically, ఈ భూగోళం శాస్త్రంగా చూసుకున్నా, scientifically, లేకపోతే ఈ శాస్త్రీయంగా చూసినా, and even theologically, అంతేకాకుండా సిద్ధాంతపూర్వకంగా చూసినా, and this Word of God is without error. ఈ దేవుని వాక్యము ఎటువంటి పొరపాటు, తప్పు లేనిది. Many people tried their best to find out some errors here and there. చూడండి, చాలా మంది ఈ గ్రంథంలో ఏదో ఒక తప్పు పట్టుకుందాము అని ప్రయత్నిస్తూ ఉంటారు. But no, this book is free from error. అయితే ఈ గ్రంథంలో తప్పులు లేవు. Because this is written with the inspiration of the Spirit of God. ఎందుకంటే ఇది దేవుని ఆత్మ యొక్క ప్రేరేపణతోటి వ్రాయబడిన గ్రంథం. God is the writer, rather author of this book. చెప్పాలంటే దేవుడే ఈ గ్రంథానికి గ్రంథకర్త. But ఆయనే రాసినాడు. But he has used many people to be the writers. అయితే చాలా మంది ఆయన మనస్సు ఏది రాయాలనుకున్నారో రాయడానికి వారిని వాడుకున్నాడు. They were inspired by the Holy Spirit of God. వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత వారు ప్రేరేపించబడిన వారే. Anyway, to make it short, సరే, క్లుప్తంగా చెప్పడానికి there are 66 books in the Bible. దీంట్లో ఈ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. Some books are in one way, there are so many chapters. కొన్ని పుస్తకాల్లో ఏమో అనేకమైన అధ్యాయాలు ఉన్నాయి. And in some books, there are few chapters, even some have only one chapter like that. కొన్ని పుస్తకాలు చూస్తే చాలా కొన్ని అధ్యాయాలు ఉంటాయి. కొన్ని పుస్తకంలో అయితే ఒక అధ్యాయమే ఉంటది. But all these books, all these 66 books, అయితే ఈ పుస్తకాలన్నీ 66 పుస్తకాలు కూడా 39 books relate to the period before Christ. 39 పుస్తకాలు యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు గ్రంథస్థం చేయబడినాయి. And 27 books are after Jesus Christ came into this world. 27 పుస్తకాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఏం జరిగినాయన్న విషయాలు ఉంటాయి. If we really read these books very carefully, మనం గనుక జాగ్రత్తగా ఈ పుస్తకాలు మనం చదివితే of course, very, very interesting things are there. చెప్పాలంటే చాలా ఆసక్తి కలిగించే విషయాలండి. And even now, these books I will be very much excited when I read this book. ఇప్పటికీ కూడా ఇప్పుడు చదివినా సరే దీంట్లో ఉన్న విషయాలతోటి నేను ఎంతో చాలా ఉత్సాహాన్ని పొందుతూ Lot ఉంటాను. of fascination. చాలా ఆసక్తికరమైన Because so many truths and so many truths and so many truths about so many things and so many persons. అనేకమైన సంగతుల గురించి, అనేకమైన వ్యక్తుల గురించి, అనేకమైన సత్యాలే ఉంటాయి. Innumerable names you find in this book. ఈ గ్రంథములో అసలు మనం లెక్కించలేని పేర్లు ఉన్నాయి. And the names of the places also. అంతేకాకుండా స్థలముల యొక్క పేర్లు కూడా ఉన్నాయి. So lot of evidence, even if you want to verify those things. ఇవన్నీ కూడా రుజువులు మనము చూడాలి అంటే వాటన్నిటికీ రుజువులు కూడా ఉన్నాయి. What a wonderful thing it is. What a wonderful book it is. చూడండి, ఎంత అద్భుతమైన గ్రంథము, అసలు ఈ విషయమే ఎంత అద్భుతమైనది. And also what I found in this book. అంతేకాకుండా ఈ గ్రంథంలో నేను కనుక్కున్నది ఏంటంటే In the history of the things, when actually things had happened, ఎప్పుడైతే చరిత్రలో సంభవించిన సంఘటనలు ఉంటాయో, some of the things that have been recorded, కొన్ని విషయాలు ఏవైతే గ్రంథస్థం చేయబడినాయో, we feel embarrassed to read those things. కొన్ని విషయాలు చదవాలంటే మనకి చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. How God is writing this kind of things, a lot of embarrassment. ఏంటండి, దేవుడు ఇంత ఇబ్బంది కలిగించే విషయాలు ఇలాంటివి ఎందుకు రాసినాడు అనిపిస్తారు. That is a question mark we get. అంటే అదే మనకు ఒక ప్రశ్న. Because generally when we read a book or when somebody tells something, they always try to present a rosy picture about an incident. చూడండి, ఏ పుస్తకం మనం చదివినా, ఎవరైనా దేని గురించి రాస్తున్నారు అంటే దాని గురించి చక్కని విషయాలు రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. As far as God is concerned, అయితే దేవుడి సంగతికి వస్తే he is very honest in writing down things. విషయాలు ఎలాగ సంభవించినాయో వాటిని రాసే విషయంలో ఆయన ఎంతో యథార్థవంతుడు. Why? What is the purpose of God writing these things or explaining or making these things known to us?
ఎందుకండి దేవుడు ఈ విషయాలన్నీ ఎందుకు రాసి ఉంచాలి? మనకెందుకు తెలియజేయాలి? అసలు ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి? If we prayerfully read those things, ప్రార్థనాపూర్వకంగా మనము ఈ విషయాలు చదివితే whether an incident is very pleasant or very embarrassing to read, ఏ సంఘటన అయినా గాని చక్కని విషయమైనా లేకపోతే చాలా ఇబ్బంది కలిగించే విషయమైనా గాని God wants to teach a great lesson through that. ఆ విషయం ద్వారా ఆ సంఘటన ద్వారా దేవుడు గొప్ప పాఠము మనకి నేర్పించాలనుకుంటున్నాడు. Why this incident took place like this? ఈ సంఘటన ఇలాగ ఎందుకు జరిగింది? Why this person behaved like this? ఈ వ్యక్తి ఈ రీతిలో ఎందుకు ప్రవర్తించినాడు? Why he concealed things like this? ఈ వ్యక్తి ఎందుకు కొన్ని విషయాలు దాచిపెట్టినాడు? Why they disobeyed like this? ఎందుకు వారు అవిధేయత చూపించినారు? And why they did not believe in God? దేవుని ఎందుకు వాళ్ళు ఎందుకు నమ్మలేదు? So many things. చాలా విషయాలు. But what are the consequences of those things? అయితే వాటన్నిటిని పర్యవసానం ఏంటి? God wants to teach a lesson to us through all those things. ఈ అన్ని విషయాల ద్వారా దేవుడు కొన్ని పాఠాలు మనకి నేర్పించాలనుకుంటున్నాడు. By reading those things and by understanding those things, ఈ విషయాలు మనము చదివి ఈ సంగతులు మనము అర్థం చేసుకుంటే we'll go through a refining process. మనము చక్కగా పుటము వేయనట్టుగా ఒక చక్కని పద్ధతి గుండా వెళ్తూ ఉంటాం. Our faith gets refined. మన విశ్వాసం అనేది అది ఇంకా శుద్ధి చేయబడుతూ ఉంటుంది. Lord, what exactly you want? అంటే దేవుడు ఏదైతే కోరుతూ ఉన్నాడో అది. And when people did not behave as you like, ఎప్పుడైతే ప్రజలు దేవునికి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించలేదో why such punishment fell upon them? ఎందుకంటే వారి మీద అటువంటి శిక్ష పడింది. God wants to teach a lesson. దేవుడు ఆ విషయాలు కూడా మనకి బోధించాలి. Anyway, all these incidents will teach us the mind of God, the plan of God, the purpose of God. సరే, ఒక విషయం చెప్పాలి అంటే ఈ సంఘటనలన్నీ కూడా దేవుని మనస్సు ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో ఆ సంగతులు మనకి బయలుపరుస్తూ ఉంటాయి. And another thing I found that the central idea of this book is Lord Jesus Christ, the Savior of this world. ఇంకొక విషయము ఈ గ్రంథంలో నేను కనుక్కున్న కేంద్ర స్థానం ఏంటి అంటే, లేకపోతే ఈ గ్రంథానికే కేంద్రంగా మనం గమనించేది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారే. He is the Savior of this world. ఆయన ఈ లోకానికి రక్షకుడు. But another thing I found, ఇంకొక విషయం నేను అనుకున్నది, if he doesn't become my Savior, ఆయన నా స్వంత రక్షకుడు కాకపోతే it is all waste. My life is waste. జీవితం అంతా కూడా వ్యర్థం అండి. That great God came from heaven to be the Savior of the world. ఆ గొప్ప దేవుడు పరలోకము నుండి నాకు రక్షకునిగా ఉండడానికి దిగి వచ్చాడా? And if he is not my Savior, ఆయన నా రక్షకుడు కాకపోతే, if I do not come under the experience of salvation through him, ఆయన ద్వారా నేను రక్షణ అనుభవంలోకి రాకపోతే, for me his coming is waste. అలాంటప్పుడు ఆయన రావడము నా కొరకైతే అది ఇంకా వ్యర్థమే. What a great blindness it is. అంటే అది ఎటువంటి గుడ్డితనం ఆలోచించండి. There are many people living like this. ఇలాగా చాలా మంది జీవిస్తున్నారండి. I lived like that for 20 years in my life. నా జీవితంలో 20 సంవత్సరాల వరకు అటువంటి గుడ్డితనంలోనే నేను జీవించాను. I think last time I have mentioned to you, I come from a Christian family. గతించిన వారమే మీతోటి కొన్ని విషయాలు చెప్పాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టిన. Christian parents and Christian discipline. క్రైస్తవ తల్లిదండ్రులు, క్రైస్తవ క్రమశిక్షణ, regularly going to church, క్రమంగా మందిరానికి చర్చికి వెళ్ళడం, partaking in all the prayers, అక్కడ జరిగే ప్రార్థనలు అన్నిట్లో కూడా పాల్పొందడం. Anyway, to make short, with all this, I did not have this personal experience of salvation through Lord Jesus Christ. క్లుప్తంగా చెప్పాలంటే ఇవన్నీ నేను చేస్తున్నప్పటికీ కూడా నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు నా స్వంత రక్షకుడు అనే ఆ రక్షణ, ఆ అనుభవ జ్ఞానము నాకు లేకుండింది. What a great danger it is. అది ఎంత గొప్ప ప్రమాదం అండి. What a great darkness it is. అంటే అది ఎటువంటి అంధకారము. Life without hope. అంటే జీవితంలో అసలు నిరీక్షణే లేని. It was not life at all. అంటే అటువంటిది జీవితమే కాదు. To put in one word, that I was spiritually dead. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆత్మీయంగా నేను చచ్చిన స్థితిలో ఉండినా. But this living word of God has revived me. అయితే ఈ జీవము కలిగిన దేవుని వాక్యము నన్ను
జీవింపజేసింది. And this living word of God has brought me to the feet of Lord Jesus Christ. ఈ జీవము Savior. కలిగిన దేవుని వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారి పాదాల చెంతకు నన్ను తెచ్చింది. And it was the Holy Spirit of God that has convicted me that I'm a sinner. I need repentance to become a child of God. పరిశుద్ధాత్మ దేవుడే ఆయన నేను పాపిని అని నన్ను ఒప్పుకునేటట్టుగా దేవుని దగ్గర పశ్చాత్తాపపడేటట్టుగా చేసింది. And it was that person, Lord Jesus Christ, who is God himself, gave me that salvation. దేవుడే అయ్యున్న యేసుక్రీస్తు ప్రభు అనే వ్యక్తి ఆయన నాకు రక్షణను ప్రసాదించినాడు. This is so great a salvation. ఇది ఎంతో గొప్ప రక్షణ. This is the greatest achievement in my life. అంటే నా జీవితంలో నేను సాధించిన గొప్ప విషయం ఏంటి అంటే ఇదే. This is the greatest blessing in my life. అంటే నా జీవితంలో ఇది గొప్ప ఆశీర్వాదం. And all these 50 years I have been enjoying this great salvation, the joy of salvation. ఈ గతించిన 50 సంవత్సరాలు కూడా ఈ గొప్ప రక్షణ, ఈ రక్షణలోని ఆనందాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. To be honest before you, I don't bother about any other thing. మీకు యథార్థంగా ఒక విషయం ఒప్పుకొని చెప్పాలి అంటే వేరే విషయాల గురించి నేను ఆలోచించను, నేను గాబరా చెందను. Every day in my life, every moment of my life, I simply enjoy in this salvation. అనుదినము ప్రతి క్షణము కూడా నేను ఈ రక్షణలో ఆనందిస్తూ ఉంటాను. I'm a small man. I'm in no way greater than anybody else. నేనేదో గొప్ప వ్యక్తిని అని చెప్పుకోవట్లేదండి. నేను మిగతా వాళ్ళతోటి పోల్చి చూస్తే నేను చాలా చిన్నవాడినే. But anyway, about this Savior, Lord Jesus Christ. ఏదేమైనా ఇప్పుడు ఈ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు గురించి As you have mentioned that the first 39 books in the Old Testament. ఇందాక చెప్పాం కదా, పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు. We have to read those things very, very carefully. ఈ పుస్తకాలను మనము చాలా జాగ్రత్తగా చదవాలి. When we read the word of God, we should meditate upon the word of God. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదవటంతో పాటు మనము ఆ విషయాన్ని ధ్యానించాలి. With all our heart, with all our mind. అంటే మన హృదయంతో, మన మనస్సుతోటి. We should never read the word of God like a daily newspaper. ప్రతిరోజు చదివే వార్తాపత్రికను చదివినట్టుగా దేవుని వాక్యాన్ని మనం చదవకూడదు. No, we have to read it and we have to meditate upon this prayerfully. మనము ఈ వాక్యాన్ని చదవాలి, అంతేకాకుండా ప్రార్థనా పూర్వకంగా ఈ వాక్యాన్ని గురించి ధ్యానించాలి. Then God reveals many things unto us. అప్పుడు దేవుడు అనేక విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. He reveals to me, he reveals to you, he reveals to everybody who has got this desire sincere. ఎవరికైతే యథార్థంగా ఈ కోరిక కలిగి ఉంటారో ఆయన నాకు బయలుపరుస్తారు, మీకు బయలుపరుస్తారు, అందరికీ బయలుపరుస్తారు. Because God is not a respecter of persons. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. He loves everybody equally. అందరినీ కూడా సమానంగా ఆయన ప్రేమిస్తున్నాడు. And how much we are being benefited by him, it depends upon us. ఏ రీతిగా ఎంతగా మనము ఆయన ద్వారా మేలు పొందుతున్నామో అనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది. Anyway, in the first 39 books of the word of God, సరే, దేవుని వాక్యంలో ఉన్న ఈ మొదటి 39 పుస్తకాలలో all these books we find that it is preparation, book of preparation, all these 39 books, preparation for the coming Messiah. ఈ 39 పుస్తకాలు కూడా ఇవన్నీ కూడా రానయున్న మెస్సయ్య గురించి సిద్ధపాటుగా ఉంటాయి. In every book, directly or indirectly, there is a mention, there is a hint about the Messiah who is going to come, the Savior who is going to come into this world. ప్రతి పుస్తకంలో కూడా సూటిగా గాని పరోక్షంగా గాని రానయున్న మెస్సయ్య గురించి ఏదో విధంగా అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. And when we come to the New Testament, మనం నూతన నిబంధనలకు వస్తే in the first 4 Gospels, మొదటి 4 సువార్తలలో they are really wonderful books, those Gospels. ఈ సువార్తలు చాలా అద్భుతమైనవండి. Matthew's Gospel, Mark's Gospel, Luke's Gospel, John's Gospel. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. The more we read, the more we enjoy those things. ఈ సువార్తలను మనం ఎంత ఎక్కువగా చదువుతామో మనం అంత ఎక్కువగా ఆనందించగలుగుతాం. The life of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి జీవితము, the attitude of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వైఖరి, the teachings of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి బోధలు. By reading these 4 Gospels again and again and again and again, our very life will change
drastically. ఈ 4 సువార్తలు కూడా మనము పదే చదివినప్పుడు మన జీవితము పూర్తిగా మారిపోతుంది. In simple words, this God from heaven, Lord Jesus Christ, when he came in a human form, he taught to ordinary people. పరలోకం నుంచే దిగి వచ్చిన ఈ దేవుడు సామాన్యమైన ప్రజలందరికీ కూడా చాలా సరళమైన భాషలో ఆయన కొన్ని విషయాలు బోధించినాడు. Anyway, in all these 4 gospels, we find the manifestation of this Messiah. అయితే ఈ 4 సువార్తల్లో కూడా మనం గమనించేది ఏంటి అంటే ఈ యేసు క్రీస్తు ప్రభువారి రాకడ అవతారం. How he came into this world. ఈ లోకానికి ఎలాగ వచ్చాడు, how he manifested himself, ఆయన తను తాను ఎలాగా how he బయలుపరుచుకున్నాడు, appeared to people, ప్రజలకు ఎలాగ how ప్రత్యక్షపరుచుకున్నాడు, he talked to people, ప్రజలతోటి ఎట్లాగ మాట్లాడినాడు, how he explained about the things of heaven. పరలోకములో ఉన్న సంగతులు ఎలాగ వివరించినాడు. It is a wonderful thing. ఇవన్నీ కూడా అద్భుతమైనవి. So the manifestation we will find in these 4 gospels. ఈ 4 సువార్తలలో కూడా దేవుని యొక్క ఈ రాకడ ఆయన మానవ అవతారం గురించి చెప్తున్నారు. And thereafter in the book of Acts, దాని తర్వాత అపోస్తుల కార్యములో Acts follows these 4 gospels. ఈ 4 సువార్తల తర్వాత ఉన్న పుస్తకము అపోస్తుల కార్యం. And you will find the publication or the proclamation. అంటే అక్కడ అంతా కూడా ఈ దేవుని గురించిన ప్రకటన గాని లేకపోతే వాటి గురించిన ప్రచురణ గాని చూస్తాం. These apostles, they went throughout the world to proclaim about this Lord who came down into this world and what he taught. ఈ లోకానికి దిగి వచ్చిన ఈ దేవుడు ఏదైతే నేర్పించాడో ఈ అపోస్తలులందరూ కూడా భూదిగంతముల అంతటికి వెళ్ళి ఈ విషయాలను వాళ్ళు ప్రకటించినారు, They preached or taught both to the Jews and Gentiles. అంటే యూదులకేమి అన్యులకేమి వారు ఈ విషయాలను బోధిస్తూ ఉన్నారు. And after Acts of the Apostles, we will find epistles. ఈ అపోస్తుల కార్యములు అన్న పుస్తకము తర్వాత మనము పత్రికలు చూస్తాం. And we will find the explanation. అక్కడ అంతా కూడా వివరణగా చూస్తాం. What Lord Jesus Christ spoke. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడారు. Actually, during the lifetime of Jesus Christ, what all he did before his ascension, we find in the Gospels. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవ్వక ముందు ఆయన జీవించిన కాలంలో ఏమేమైతే చేసినాడో ఆ విషయాలన్నీ కూడా సువార్తలలో ఉంటాయి. He lived for 33.5 years. 33.5 సంవత్సరాలు ఆయన జీవించినాడు. He started his public ministry at the age of 30. బహిరంగమైన ఆయన పరిచర్యను ఆయన 30 సంవత్సరాలప్పుడు ఆరంభించినాడు. And before that, all the 30 years, the way in which he lived was a great example to the people. అంటే ఆ 30 సంవత్సరాల ముందు అంటే 30 సంవత్సరాల ప్రాయం వరకు ఆయన ఏ రీతిగా జీవించాడు అన్నది అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా గొప్ప మాదిరి. First, he showed to the people by his way of living. అంటే ఆయన జీవిత మాదిరి బట్టే ప్రజలకు చాలా విషయాలు చూపించినాడు. And in the latter 3.5 years, దాని తర్వాత 3.5 సంవత్సరాలలో he preached to people. ఆయన ప్రజలకు బోధించినాడు. What he has lived, that is what he has taught. ఆయన ఏదైతే జీవించినాడో అదే ఆయన వారు బోధించినాడు. That is very, very essential. అది చాలా అవసరమైన సంగతి. What all I speak before you, first I must live by it. ఏ విషయాలైతే నేను మీకు బోధిస్తూ ఉన్నానో ముందు నేను ఆ రీతిగా జీవించి ఉండాలి. Otherwise, I will be number 1 hypocrite. అలా కాకపోతే నేను వేషధారులలో ప్రథముడని అయిపోతాను. I can deceive you, but I cannot deceive God. బహుశా మిమ్మల్ని మోసం చేయొచ్చేమో కానీ దేవుని నేను మోసం So చేయలేను. I read Bible for myself. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని నేను నా కొరకు చదువుతాను. And I learn things for myself. నేను నేర్చుకునే విషయాలన్నీ కూడా నా కోసమే. Even now, every day I read this only for myself. ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా ఈరోజు చదివే విషయాలన్నీ కూడా అవి నా కోసం చదువుతాను. Lord, this is the word you are telling. ప్రభా ఇదిగో ఈ మాట ఈ వాక్యం నువ్వు నాకు చెప్తూ This ఉన్నావు. is the commandment you are giving. ఇదిగో ఈ ఆజ్ఞ నాకు ఇస్తూ ఉన్నావు. Give me grace to follow it. ఈ ఆజ్ఞను నేను విధేయత చూపించడానికి ఈ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి కృపను To అనుగ్రహించు. put it in another one way, that our life should be in conformity with the word of God. ఇంకో విధానంలో మీకు చెప్పాలి అంటే మన జీవితము ఈ వాక్యానుసారముగా ఉండాల్సిందే. So all these epistles give us a lot of explanation now what these apostles have preached throughout the world. అందుకనే ఈ నూతన నిబంధనలో అపోస్తుల కార్యములో అపోస్తలులు భూదిగంతం అంతా కూడా ఏదైతే బోధించినారో వాటిని గురించిన
వివరణ మనం పత్రికలలో చూస్తాం. When we come to the last book, Revelation, ఇంకా చివరి పుస్తకము ప్రకటన గ్రంథానికి వస్తే that is conclusion, that is consummation. అంటే అది ఇంకా ముగింపు. This is in brief about this word of God. దేవుని వాక్యం గురించి మీకు క్లుప్తంగా నేను చెప్పాను. So we know all these things. We start reading right from Genesis chapter 1 and verse 1. ఈ విషయాలన్నీ కూడా మనము ఆరంభములో ఆదికాండము మొదటి అధ్యాయం నుంచి చదువుతూ ఉన్నప్పుడు గమనిస్తాం. Until the end of the book of Revelation chapter 22. చివరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం వరకు చదివినప్పుడు ఈ విషయాలు మనం And a గమనిస్తాం. wonderful reality is, to put it in brief, మీకు క్లుప్తంగా చెప్పాలి అంటే దీంట్లో ఉన్న అద్భుతమైన సత్యం ఏంటంటే this book starts with the creation of the world. ఈ గ్రంథము ఈ సృష్టి ఈ లోకం యొక్క సృష్టితోటి ఆరంభమవుతుంది. The first verse I read, ఒక్కసారి మీకు మొదటి వచనాలు చదువుతాను, because these things are very, very interesting. ఎందుకంటే ఈ విషయాలు చాలా ఆసక్తి కలిగించే విషయాలు. Genesis chapter 1 and verse 1. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం. In the beginning, God created the heaven and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. So this word of God starts with the creation. That is the first verse itself. అంటే దేవుని వాక్యములో ఉన్న మొదటి వచనము అది ఈ సృష్టితోటి ఆరంభమవుతుంది. And the last book of the Bible, it ends with a new creation. ఈ చివరి పుస్తకము బైబిల్ గ్రంథములో ఉన్న చివరి పుస్తకము అది నూతన సృష్టితోటి ముగించబడుతుంది. Revelation is the last book in the Bible. ప్రకటన బైబిల్ గ్రంథములో అది చివరి పుస్తకం. And in chapter 21 and verse 1, it is written like this. 21వ అధ్యాయం మొదటి వచనంలో ఇలా రాయబడింది. Revelation 21:1. ప్రకటన 21:1. And I saw a new heaven and a new earth, for the first heaven and the first earth were passed away, and there was no more sea. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. Books, the Bible started with creation, బైబిల్ గ్రంథము సృష్టితోటి ఆరంభించబడింది, and it has ended with a new creation. ఇప్పుడు ఇది నూతన సృష్టితోటి ముగించబడింది. And also in the beginning, we see how man lost fellowship or presence of God. ఆరంభంలో ఈ మానవుడు దేవుని యొక్క సన్నిధిని లేకపోతే దేవుని యొక్క సహవాసమును ఎలాగ కోల్పోయినాడో మనం చూస్తాం. We read a frightening verse in the ఎంతో Bible. ఎంతో భయపెట్టే ఒక వచనం మనం చదువుతాం. That is in the book of Genesis chapter 3 and verse 24. ఆ వచనం ఏంటి అంటే ఆదికాండము 3:24. The very first man, when he disobeyed God, when he disobeyed the commandment of God, the consequence is, it is written here, 3:24. So he drove out the man from his presence. ఈ ఆది మానవుడు మొట్టమొదటి మానవుడు ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించినాడో ఆ అవిధేయతకు పర్యవసానముగా ఆయన పొందింది ఏంటో ఇక్కడ రాసి ఉంది. ఆదికాండము 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, He drove the man from his presence. చూడండి ఆయన సన్నిధి నుంచి ఆ మనిషిని వెళ్ళగొట్టినాడు. It's really frightening. భయపెడుతుందండి ఈ మాట. If we do not obey to God, దేవునికి మనం విధేయత చూపించకపోతే, if we do not obey his commandment, ఆయన ఆజ్ఞలకు మనం విధేయత God చూపించకపోతే will drive us away from his presence. దేవుడు తన సన్నిధిలో నుండి మనలను వెళ్ళగొట్టేస్తాడు. But the hope is, అయితే ఉన్న నిరీక్షణ in the ఏంటంటే last book of the Bible, చివరి పుస్తకము బైబిల్ గ్రంథంలో and we see how this man got into the presence of God. ఈ మానవుడు తిరిగి దేవుని సన్నిధిలోకి ఎలాగ చేరుకున్నాడో చూస్తున్నాం. Revelation 21:3. ప్రకటన 21:3. Revelation 21:3. ప్రకటన 21:3. And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them. They shall be his people, and God himself shall be with them and be their God. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. What a great comfort, what a great consolation. ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప మేలు. And how these things are possible, they are written in the word of God throughout. ఈ విషయాలన్నీ కూడా ఎలాగ సాధ్యం అవుతాయో ఈ దేవుని వాక్యం అంతటిలో కూడా
వ్రాయబడినాయి. To put in one word, ఒక్క మాటలో చెప్పాలంటే to get into this new creation ఈ నూతన సృష్టిలోనికి మనము ప్రవేశించాలి అంటే and to get into the presence of God అంటే దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశించాలి అంటే and to dwell with Him, ఆయనతో పాటు కాపురం ఉండాలంటే you must get into the experience of new creation. అంటే ఈ నూతన సృష్టి యొక్క అనుభవంలోనికి మనము రావాలి. I will read one wonderful verse in the New Testament. అద్భుతమైన ఒక వచనాన్ని నూతన నిబంధనలో నుండి మీకోసం చదువుతాను. 2 Corinthians, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5th chapter, 5వ అధ్యాయం 17th verse. 17వ వచనం. 2 Corinthians 5:17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. Therefore, if any man be in Christ, he is a new creature. All things are passed away. Behold, all things are become new. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. All things are passed away. పాతవి గతించెను, Behold, everything has become new. ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. God wants us to have this experience of new creation. దేవుడు ఇటువంటి నూతన సృష్టి యొక్క అనుభవము మనము కలిగి ఉండాలని In కోరుతున్నాడు. order to get into that new creation, ఇప్పుడు ఆ నూతన సృష్టిలోకి ప్రవేశించడానికి you must change. మనం మారాలి. All old things should go. పాత సంగతులు పోవాలి. Old Martin should go. అంటే పాత మార్టిన్ పోవాలి. And all the old words of Martin should go. అంటే మార్టిన్ యొక్క పాత మాటలన్నీ You పోవాలి. should get into the newness of life. ఈ జీవితంలో ఒక క్రొత్తదనంలోకి తాజాగా వెళ్ళిపోవాలి. Because he has created a new creation. ఎందుకంటే ఆయన ఒక నూతన సృష్టిని ఆయన సృష్టించాడు. I must get into that new creation. నేను ఆ నూతన సృష్టిలోకి వెళ్ళాలి. In order to get into that new creation, ఆ నూతన సృష్టిలోనికి ప్రవేశించులాగున even while I live upon this earth, నేను ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే it is just like a period of probation for me. అంటే ఇక్కడ అంతా కూడా నేను తర్బీదు పొందుతున్న కాలం లాంటిది. And most of you, when you got into your jobs, చాలా మంది మీరు ఎప్పుడైతే ఉద్యోగాలలో జాయిన్ అవుతారో and you are made a probationer, అక్కడ ప్రొబేషన్ లో ఉంటారు. and some period is allotted to keep you on probation. అంటే కొంతకాలం మీ తర్బీదులో ఉండి కొన్ని విషయాలు మీ గురించి వాళ్ళు పరిశోధించటకు మీరు నేర్చుకోవడానికి కొంతకాలము నియమించబడి And there ఉంటుంది. is induction training courses are there. అప్పుడు మీకు అన్ని నేర్పిస్తూ ఉంటారు, ట్రైనింగ్ They ఇస్తారు, will teach you మీకు నేర్పిస్తారు what is this company అసలు ఈ కంపెనీ ఏంటి, and what are their activities over here. ఈ కార్యాలయంలో జరిగే పనులేంటి, What is the experience you must have to work in this company. అంటే ఈ కార్యాలయంలో నీవు పనిచేయడానికి నీకు ఉండవలసిన అనుభవం ఏంటి, And who are all the other persons, your colleagues, those who are in this company. ఈ కార్యాలయంలో నువ్వు పనిచేయడం ఆరంభించిన తరువాత నీతో పాటు పనిచేసే జత పనివారు The ఎవరు, details of various divisions in the company. ఆ కార్యాలయంలో ఉండే డిపార్ట్మెంట్ యొక్క వివరాలు, Everything will be explained to you. ఇవన్నీ కూడా మీకు You వివరించబడతాయి. will put on probation. మీరు ప్రొబేషన్ లో అంటే మీరు తర్బీదులో ఉంటారు. If you cannot satisfy the period of probation, ఒకవేళ ఆ తర్బీదు కాలంలో గనుక మీరు you will నేర్చుకోకపోతే be summarily removed from service. మీరు తర్వాత ఉద్యోగంలో నుంచే తొలగించబడతారు. But if you get into this and you learn these things, and if your things are changed, you got into this way of life in this particular company, then your probation will be confirmed. ఒకవేళ ఆ తర్బీదు కాలంలో గనుక నేర్పించిన విషయాలన్నీ కూడా మీరు నేర్చుకొని గ్రహించి మీరు కూడా మారి ఆ కార్యాలయానికి కావాల్సిన విధంగా మీరు మారినప్పుడు అప్పుడు ఆ ఉద్యోగము మీరు చేజిక్కించుకుంటారు. This is just I have mentioned for your better understanding. మీకు కొంచెం సులువుగా అర్థం అవ్వడానికి ఉదాహరణ చెప్పాను. Same thing అదే విధంగా when you are going to heaven మీరు పరలోకానికి వెళ్ళేటప్పుడు and going to the presence of God. దేవుని సన్నిధిలోనికి మీరు వెళ్ళేటప్పుడు While we live upon this earth itself, ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడే there should be a thorough transformation of our life. మన జీవితము పూర్తిగా రూపాంతరము చెందిపోవాలి. The word of God says that you cannot tell a lie. దేవుని వాక్యం అంటుంది నీవు అబద్ధం ఆడకూడదు. Revelation 21:8 says that all liars will go to hell. ప్రకటన 21:8 ఉంది, అబద్ధికులందరూ అగ్ని గంధకములు గల గుండములో When పడబోయేవారు. the word of God says that you should not tell a lie, ఒకవేళ దేవుని వాక్యము నీవు అబద్ధం ఆడకూడదు అని చెప్తే, but if I ignore that command, ఒకవేళ ఆ ఆజ్ఞను నేను తిరస్కరించి if I keep on telling lies, నేను అబద్ధాలే చెప్తూ ఉంటే you want to cheat God? నేను దేవుడినే మోసం చేయాలనా?
Or do I want to cheat the word of God? లేకపోతే దేవుని వాక్యాన్ని నేను మోసం చేయాలనా? How serious it is in Revelation 21:8. All liars will have their part in the lake of fire. ఎంత తీవ్రమైన మాట ప్రకటన 21:8లో ఉందండి. అబద్ధికులందరూ కూడా ఈ ఈ నరకములో అగ్ని గంధకములో పడవేయబడదు. I'm telling you a small thing. చాలా చిన్న విషయం చెప్తున్నా. To follow the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి అంటే దానికి చెప్తున్నా. So a person who continues to tell lies, ఏ వ్యక్తి అయితే అబద్ధాలు చెప్పడమే కొనసాగిస్తూ he ఉంటాడో ultimately goes to heaven. అప్పుడు పరలోకానికే కనుక వెళ్ళినప్పుడు Then this word of God is not truth. అలాగే వెళ్ళిపోతే ఈ దేవుని వాక్యము సత్యము కాదు. And God is a liar. అలాంటప్పుడు దేవుడే అబద్ధికుడు Because అయిపోతాడు. he told in his word, ఎందుకంటే దేవుడు ఆయన వాక్యంలో all చెప్పాడు liars will go to hell. అబద్ధికులందరూ కూడా నరకంలో So if I పడవేయబడతారు. continue to tell lies, how can I expect to go to heaven? నేను అబద్ధాలు చెప్తూనే ఉంటే నేను పరలోకానికి వెళ్ళాలి అని ఎలాగ అసలు ఆశించగలను? A small example. చిన్న ఉదాహరణ. Like that. అదే విధంగా Whether telling lies, అబద్ధాలు చెప్పడం గాని, cheating people, మోసం చేయడం గాని, hypocrisy, వేషధారణ గాని, jealousy, అసూయ గాని, or pride, గర్వము గాని, anger, కోపము గాని, so many things, so on and so forth. చాలా విషయాలు ఇలాగ అనేకమైన విషయాలు ఉన్నాయి. These are all very serious things in the sight of God. ఈ విషయాలన్నీ కూడా దేవుని దృష్టిలో ఎంతో తీవ్రమైనవిగా How పరిగణించబడతాయి. to get rid of all these things? ఇవన్నీ కూడా మనం వదిలించుకోవడం ఎలాగా? The primary step is ప్రాథమికమైన మెట్టు ఏంటంటే that we must realize that we are going in a wrong way. మనము ఒక తప్పు మార్గములో వెళ్తున్నాము అనేది మనం ఎరగాలి, గుర్తించాలి. This is not my teaching. ఇది నేను బోధిస్తున్న సంగతి కాదండి. This is what I found from the word of God. దేవుని వాక్యములో కనుగొన్న సంగతి నేను మీకు చెప్తున్నా. So there should be a day in our lives when we are serious to realize that we are sinners. మనము పాపులము అని గుర్తించిన ఒక రోజు, ఒక దినము మన జీవితాలలో అది మనం కలిగి ఉండాలి. We have to repent of our sins. మన పాపముల గురించి ప్రాయశ్చిత్తపడాలి. Take a right about turn. అంటే సంపూర్ణంగా మరలిపోవాలి. మరలి When we are going, మన మార్గం నుంచి మరలి వెళ్ళాలి. when we are going away from God, దేవుని నుండి దూరంగా మనం and వెళ్ళిపోతున్నప్పుడు there should be a time on which we took a right about turn. అంటే మన జీవితంలో మన మార్గం నుంచి పూర్తిగా మరలే ఒక దినం ఉండాలి. From that moment onwards, ఆ గడియ నుంచి we should start coming closer to God. మనము దేవునికి సమీపంగా వెళ్తూ ఉండాలి. Day by day, day by day, day by day. అనుదినము 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 As the word of God reveals many truths to us, అనేకమైన సత్యాలు ఎప్పుడైతే దేవుని వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంటుందో, as the Holy Spirit of God reveals many things to us, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అనేక విషయాలు మనకి we come బయలుపరుస్తున్నప్పుడు to the light of God. మనము దేవుని యొక్క వెలుగులోనికి వస్తాం. We have to set right things, set right things, and set right things. మన విషయాలన్నీ కూడా మనము సరి చేసుకోవాల్సిందే, సరి చేసుకోవాలి. Setting right of things should be a continuous process in the life of a believer. ఒక విశ్వాసి యొక్క జీవితంలో తన విషయాలను సరి చేసుకోవడం అనేది అది ఎడతెగక జరిగే ప్రక్రియ. This is a continuous refining process. అంటే ఇది అలా ఎల్లప్పుడూ శుద్ధీకరించుకునే ప్రక్రియ. And the word of God says, thereby we must become partakers of the divine nature. దేవుని వాక్యం చెప్తుంది ఇలాంటి దైవికమైన స్వభావములోనికి మనము పరిపూర్ణత చెందాలి. Partakers of the divine nature, divine nature. అంటే దైవికమైన ఆ స్వరూప్యంలోనికి Our nature should go. అంటే మన స్వభావం అంతా Our పోవాలి, way of thinking should go. మన ఆలోచన విధానం పోవాలి. And we must go to God's way of thinking. మనము దేవుని ఆలోచన విధానంలోకి వెళ్ళాలి. Everything we must view in God's perspective, not in our perspective. అంటే మన దృష్టికోణంలో నుంచి కాకుండా దేవుని యొక్క దృష్టికోణములో నుండే ప్రతిదీ కూడా మనం చూడగలగాలి. How can we get all these things? ఇవన్నీ కూడా మనం ఎలా పొందగలం? First, we must have sincere desire. దానికోసం యథార్థమైన ఒక కోరిక మనం కలిగి ఉండాలి. Every day we must go to God. ప్రతి దినము మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. What should be our prayer? మన ప్రార్థన ఏమై ఉండాలి? Lord, give me my daily bread, or give me some clothes, or give me that accommodation. These are all basic things. చాలా ప్రాథమికమైన విషయాలు అడగడమే కాదు, ప్రభా నాకు ఆహారం ఇవ్వు, ప్రభా నాకు బట్టలు ఇవ్వు, ఇవన్నీ కూడా సాధారణమైన సంగతి. And God says, is the Father in heaven is feeding even the birds of the air. అలా అడిగినప్పుడు దేవుడు అంటాడు కదా, అయ్యో పరలోకమందున్న తండ్రి ఈ పక్షులు కూడా తన ఆహారాన్ని అనుగ్రహిస్తూ And ఉన్నారు. he is decorating even the grass and the flower of the field.
ఆ గడ్డిని కూడా గడ్డి పువ్వును కూడా ఆయన అలంకరిస్తూ ఉన్నాడు కదా. These are all small things in our day-to-day living. మన అనుదిన జీవితంలో ఇవన్నీ కూడా దేవుని ముందు చాలా చిన్న చిన్న What విషయాలు. should be our prayer daily? ప్రతిరోజు మన ప్రార్థన ఏమై ఉండాలి? Lord, I am starting my life today. ప్రభువా, ఈ దినము నా జీవితాన్ని ఆరంభిస్తున్నాను. Please help me not to tell a lie under any circumstances wherever. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి ఎదుట కూడా నేను అబద్ధము చెప్పకుండా ఉండలాగున సహాయం చేయి. Lord, help me not to cheat anybody, ప్రభువా, ఎవరిని మోసము చేయకుండా సహాయం not to చేయి. ill-treat anybody. ఎవరిని కూడా నేను చిన్న చూపు చూడకుండా సహాయం I చేయి. should not indulge in backbiting. అంటే వారి వెనకాల వారి గురించి చెడుగా నేను చెప్పకుండా ఉండేలాగా సహాయం I చేయి. should be free from hypocrisy. వేషధారణ నుండి నేను పూర్తిగా దూరంగా ఉండడానికి సహాయం చేయి. I want to be a real person. అంటే నేను ఒక వాస్తవికమైన దేవుని బిడ్డగా ఉండాలి. I told you a few things, కొన్ని విషయాలు మీకు చెప్పాను. but there are many things in the Word of God. అయితే దేవుని వాక్యంలో ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. Once we have that sincere desire, మనలో యథార్థమైన ఇటువంటి ఆశ కలిగి ఉంటే God will help us. ప్రభువు మనకు సహాయం చేస్తాడు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you.